కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన వేసవి అల్లుడు అనే కథ విందాం. వేసవి కాలం వచ్చిందంటే ఆ ఊరి అగ్రహారం ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్లు అయ్యేది. ప్రతి ఏటా సెలవులకు వచ్చిన పిల్లల అరుపులు, కేకలు, నవ్వులు, వీటన్నిటితో ఇళ్లన్నీ ఉలిక్కి పడేవి. అమ్మమ్మ గారి ఊరికి వచ్చిన పిల్లలు ఊరికే ఉంటారా? తోటలు, దొడ్లు, పొలాలు వాళ్ల కాట స్థలాలే. ఎక్కడ చూసినా వాళ్లే, వాళ్ల సందడే. కానీ ఆ అగ్రహారంలో ఒక ఇంటి సందడి మాత్రం కొంచెం ప్రత్యేకం. పిల్లల గోలతో పాటు భాగ్యనగరం నుంచి ప్రతి వేసవికి వచ్చే అల్లుడి గారి సందడి కూడా అక్కడ కలిసిపోయేది. వేసవి అంటే పిల్లల సెలవులే కాదు, ఆ ఇంటికి అల్లుడు రావడంతో పండగలా ఉండేది. పిల్లలకైతే పాఠశాల సెలవులు ఇస్తారు, మరి అల్లుడు గారికి? అప్పటి రోజులు కాబట్టి నెల రోజులు సెలవు పెట్టుకుని బ్యాంకు గుమ్మం దాటి అత్తగారింటి గడప తొక్కేవాడు సదరు అల్లుడు అచ్యుతరావు. భాగ్యనగరం నుంచి ఆ ఊరు రావడం అంటే ప్రయాణం కాదు, ఒక తపన. 12 గంటలు బస్సులో కూర్చొని కాకినాడలో దిగి అక్కడి నుంచి ఇంకో బస్సు, ఇంకో మార్గం, అష్ట కష్టాలు పడి ఊరికి చేరేవాడు. అది అత్తగారి ఊరే కాదు, తను పుట్టి పెరిగిన ఊరు కూడా అదే. మట్టి వాసన, నీటి రుచి, మనుషుల పలకరింపులు అన్నీ అతనికి తెలిసినవే. అందుకే ఆ ఊరంటే అచ్యుతరావుకి అపారమైన అభిమానం. ఆ ఇంటి యజమానులు రామారావు, కృష్ణారావులు అచ్యుతరావుకి వేలు విడిచిన మేనమామలు. 12 మంది పిల్లలతో కళకళ్లాడే ఆ ఉమ్మడి కుటుంబంలో కావాలనే ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు అచ్యుతరావు. ఆ పిల్లలతో అతను పెద్దవాళ్లా కాదు, పిల్లాళ్లానే కలిసిపోయేవాడు. అందుకే అల్లుడు వస్తున్నాడు అంటే ఆ ఇంట్లో ఎక్కడా భయం లేదు, అదొక పండుగ వార్త. అతనున్నంతకాలం కాలం నడకనే మర్చిపోయేది ఆ కుటుంబం. ఉండేది హైదరాబాద్ అయినా ఊర్లో అడుగుపెట్టిన క్షణమే అచ్యుతరావు మారిపోయేవాడు. లుంగి, పంచి, బనియన్ అవి అతని పల్లె రూపానికి గుర్తులు. ఉత్సాహం అతని మాటల్లో, ఉల్లాసం అతని నడకలో కనిపించేది. చూడ్డానికి సునీల్ గవాస్కర్లా సాదా సీదా ముఖం, నిండైన కాయం. క్రికెట్ బ్యాట్స్మెన్ అవునో కాదో తెలియదు గాని మంచి తిండి పుష్టి కలవాడు. రామారావు, కృష్ణారావులది పెద్ద సంపన్న కుటుంబం కాదు. ఒకరు ఆయుర్వేద వైద్యులు, మరొకరు పంచాయతీ బోర్డు గుమస్తా. పెద్దలు ఇచ్చిన 3 ఎకరాల పొలం, 1 ఎకరం మామిడి తోట, పెద్ద ఇల్లు, 2-3 పశువులు, ఇవే వాళ్ల ఆస్తిపాస్తులు. కాని ఆస్తుల కన్నా వాళ్లకున్నది గౌరవం, పలుకుబడి. సహాయం అడిగితే మాట ముందుకు రాకముందే చేయి ముందుకు వచ్చేది. మధ్యతరగతి కుటుంబమే అయినా అనుబంధం, ఆప్యాయతల్లో మాత్రం పెద్ద ఇళ్లవాళ్లు. అలాంటి ఇంట్లోకి భార్యను వెంట పెట్టుకుని వేసవకాలం మొదలవుతూనే అడుగు పెట్టాడు అచ్యుతరావు. ప్రతిరోజు ఎలా ఉన్నా అతను వచ్చిన రోజు మాత్రం ఆ ఇంట్లో వెలుగు ఎక్కువగా ఉండేది. రక్త సంబంధం ఉన్న అల్లుడు కాబట్టి మాటల్లో వెటకారం, పనుల్లో వేళాకోళం. ఇంటి వాతావరణం మారిపోయేది. తెల్లవారుతుంటే పల్లెల్లో కోళ్లు కూయకముందే అచ్యుతరావు లేచేవాడు. అత్తగారు పెద్ద గ్లాసులో వేడివేడి కాఫీ ఇచ్చేది. మొదటి డోస్. ఇదిగో నాయనా, ముంది తాగు అని అత్తగారు నవ్వుతూ చెప్పేది. అప్పట్లో ఉదయపు టిఫిన్ అనే మాటే లేదు, కాఫీయే అల్పాహారం. మరో 2 డోసులు కూడా 1 గంట వ్యవధిలో. ఆ తర్వాత చెంబు పుచ్చుకొని తోటవైపు నడక. అల్లుడు గారి మర్యాద కోసం చెంబుడు నీళ్లు పట్టుకొని బుల్లి బావమరిది కూడా వెంట వెళ్లేవాడు. అప్పట్లో శంక తీర్చుకోవాలంటే తోటలే గతి. తిరిగి వచ్చి దొడ్లోని బావి దగ్గర స్నానం అయ్యేసరికి నడవలో ఉన్న గంటల గడియారం 10 గంటలు కొట్టేది. ఇక భోజన సమయానికి ఆ ఇల్లు మినీ సంతర్పణగా మారేది. పిల్లలు, పెద్దలు, బంధువులు కలిసి రోజు 20 విస్తరులు లేచేవి. అల్లుడు గారు ఇంకొంచెం పప్పు వేనా? వద్దులే అత్తయ్య, అయినా వేస్తే మాత్రం తినేస్తా అని నవ్వేవాడు అచ్యుతరావు. వేసవి కాలం కదా, పప్పు, మామిడికాయ బద్దలు, తీపి పులుసు, అప్పడాలు, వడియాలు, వంకాయ కూర, గడ్డ పెరుగు, మామిడి పండు, కూరలు మారినా ఈ పదార్థాలే కథానాయకులు. పట్నవాసపు తిండికి అలవాటు పడ్డ అచ్యుతరావు మొదటి బంతిలో కూర్చొని ఆఖరి బంతి వాళ్లతోనే లేచేవాడు. ఉక్కపోత వేసవిలో మర్యాదలతో నిండిపోయిన కడుపుతో ఇంకే ఉంది, అల్లుడి గారి బాధ వర్ణనాతీతం. తడితువ్వాలు ఒంటి మీద వేసుకుని నడవలో నడుం వాల్చి పడుకున్న అల్లుడి గారిని చూసి నవ్వు ఆపుకోలేకపోయేవారు. పక్కనే ఉన్న బావమరుదులకు కాలు చేయి అప్పగించి అరగంట కొనుకు తీసేసరికి వీధిలో ఒక డబ్బా చప్పుడు.
పిల్లల గోల వినిపించేది. ఆ డబ్బా చప్పుడు అచ్యుతరావుకి తెలిసిన శబ్దమే. ప్రతిరోజు అదే సమయానికి వచ్చే ఐస్ ఫ్రూట్ సాయిబు తన రాకని చెప్పే సంకేతం అది. సాయిబు, ఈసారి పిల్లలందరికీ పెద్ద పీసులు ఇవ్వాలి అని అచ్యుతరావు ఆజ్ఞలు ఇచ్చినట్లు చెప్పేవాడు. అప్పట్లో ఐస్ ఫ్రూట్ 5 పైసలు. బ్యాంక్లో పనిచేసే అచ్యుతరావు జేబులో తెచ్చుకున్న కొత్త 5 పైసల బిళ్లలను ఒక గుప్పెడు సాయిబు చేతిలో పోసి పిల్లలందరికీ ఆనందాన్ని పంచేవాడు. ఇది ప్రతి ఏటా వేసవి కాలంలో జరిగే పండుగే. పిల్లలంటే అతనికి అంత మమకారం. పాలు తాగే పసిగుడ్డుతో కూడా కలిసిపోయే మనసు అతంది. అల్లుడొచ్చిన తర్వాత పిల్లలు మమ్మల్ని వేధించట్లేదు అనేది అచ్యుతరావు అత్తగారు. పట్నవాసానికి పల్లెటూరికి ఆహార సమయాల్లో మార్పులున్నప్పటికీ మధ్యాహ్నపు కునుకు తర్వాత టీ పడకపోతే తోచదు పల్లెటూరు వాళ్ళకి. అలాంటి అలవాట్లకు అలవాటు పడిన అచ్యుతరావు టీ చుక్క గొంతులో పోసుకుని అరుగు మీదకి చేరేవాడు, మేనమామలతో సహా. కాలక్షేపం కబుర్లతో కాదు, పేక ముక్కలతో. ఎక్కడైనా తమ్ముడు గాని పేకట దగ్గర తమ్ముడు కాడు అనే సామెతను నిజం చేస్తూ ఓడిపోయిన వాళ్ల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేవారు. ఆ అరుగు నవ్వులతో జోకులతో పెద్ద సందడిగా ఉండేది. ఇంతలో లోపల నుంచి బుల్లిబావ మరిది పరుగు పెట్టుకుంటూ వచ్చి, బావా, అమ్మ పిలుస్తోంది అనేసరికి ఆ పిలుపు ఎందుకో అచ్యుతరావుకి ముందుగానే అర్థమయ్యేది. తొలి రోజు మధ్యాహ్నం కొనుకు తీయకుండా అత్తగారు రుబ్బురోల దగ్గర కష్టపడుతున్న దృశ్యం కళ్ల ముందు మెదిలింది. ఇంకేముంది, లుంగి సర్దుకొని వసారాలోకి వెళ్లేసరికి ప్లేట్లో అప్పటికే వేడివేడిగా ఉన్న దోశలు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఆహ్వానం పలికేవి. అత్తగారి పెనం మీద అట్లు వేస్తూనే ఉంది. అచ్యుతరావు దోశ ముక్కలు విరిచి నోట్లో పెట్టుకుంటూనే ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఇంతలో పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టుకొని బావగారి వైపు చూసేసరికి తన బాధ్యత గుర్తొచ్చింది అచ్యుతరావుకి. అరే, పిచ్ రెడీనా? ఎంపైర్ ఎవడు అని నవ్వుతూ అడిగాడు. బావే ఎంపైర్, బావే బ్యాట్స్మెన్ అని పిల్లలు ఒకేసారి కేక పెట్టారు. అంతే, పిల్లల ఉత్సాహం రెట్టింపైంది. వేప చెట్టు కిందే పిచ్, 2 ఇటుకలే వికెట్లు, ఒకటి చిన్న మామిడికాయ చెట్టు, అది స్లిప్ ఫీల్డర్, ఇంకోవైపు తాటి చెట్టు, అది బౌండరీ. బంతి పొలంలోకి వెళ్తే అవుట్, బావిలో పడితే డైరెక్ట్ 6. అది పిల్లల సొంత రూల్స్. అచ్యుతరావు బ్యాట్ పట్టుకున్నాడంటే ఆట సరదాగా ఉండదని అందరికీ తెలుసు. బావా, నన్ను బ్యాటింగ్కి పంపుతావా నువ్వా? ముందు బంతి పట్టుకోవడం నేర్చుకోరా బాబు. అయితే నువ్వే మా టీం కెప్టెన్. సరే సరే, కానీ ఓడితే ఏడవకూడదు అని నవ్వాడు అచ్యుతరావు. బంతి విసిరేది ఎవరైనా సరే, ఆడేది మాత్రం పిల్లలంతా అతని చుట్టూనే. ఒక్కో షాట్కి ఒక్కో కేక, ఒక్కో మిస్కి ఒక్కో నవ్వు. తనే అవుట్ అయినా అదేంటి నో బాల్ కదా అని పిల్లలతో వాదించేవాడు. ఎండ మండిపోతున్నా ఎవరికీ పట్టించుకోవాలనే తాపత్రయం లేదు. చెమటతో చొక్కా తడిసిపోయినా కళ్లల్లో మాత్రం వేసవి సెలవుల ఆనందమే. ఆట అయిపోయేసరికి అందరూ అలసిపోయి అరుగుల మీద వాలిపోయారు. అత్తగారు లోపల నుంచి మజ్జిగ గ్లాసులు పంపించింది. ఆ మజ్జిగ రుచి ఇప్పటికీ అచ్యుతరావుకి గుర్తుండిపోయింది. ఉప్పు కాస్త ఎక్కువ, అల్లం వాసన కాస్త తక్కువ. సాయంత్రం అయ్యేసరికి ఊరు మళ్లీ మరో రూపం తీసుకునేది. వీధిలోకి ఆవులొచ్చేవి. పిల్లలు వాటి తోకలతో ఆడుకునేవారు. పెద్దలు అరుగుల మీద కూర్చుని రాజకీయాల నుంచి వర్షాల వరకు అన్నీ చర్చించేవారు. అచ్యుతరావు మాత్రం మేనమామల మధ్య కూర్చొని పట్నం కబుర్లు చెప్పేవాడు. బ్యాంక్ పని, బస్సుల రద్దీ, సినిమా థియేటర్లు. వాళ్ళు వింటూ, అయినా ఊరు బాగుంటుందిరా అని ఒకే మాట అనేవారు. అచ్యుతరావు నవ్వుతూ, బాగుంటుంది మావయ్య, అందుకే ప్రతి వేసవికి ఇక్కడికి వస్తున్నాను అన్నాడు. రాత్రి భోజనం అయ్యాక పిల్లలు చుట్టూ చేరి కథలు అడిగేవారు. రామాయణం కాదు, మహాభారతం కాదు, అచ్యుతరావు చెప్పేది పట్నం కథలు. లిఫ్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్, పెద్ద పెద్ద భవనాలు. పిల్లల కళ్ళు పెద్దవైపోయేవి. మేనమామలు మాత్రం నవ్వుతూ, ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ మన ఊరు లాంటిది ఎక్కడా ఉండదు అనేవారు. అలా రోజులు గడిచిపోయేవి. అలాంటి సరదా కుటుంబంలో సమస్యలు ఉండేవి. సమస్యల్లో ఉన్న పిల్లలను ఉత్సాహపరిచి చదువులో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ అందరికీ ఒక రోల్ మోడల్లా ఉండేవాడు అచ్యుతరావు. చుట్టలు తాగే మామగారికి రాకూడని జబ్బు వచ్చి మంచం ఎక్కితే హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద కొడుకులా ఆదుకున్నాడు.
కానీ జబ్బు ముదిరిపోవడంతో, మామగారు చెయ్యి దాటిపోవడంతో కుటుంబం బాధ్యత తన భుజాలపై వేసుకుని పిల్లలందరినీ గట్టెక్కించాడు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలో ఎన్నో అవమానాలు ఎదురైనా ముందుకు సాగాడు. అల్లుడు అంటే అలకపాన్ పెక్కేవాడు కాదు, అవసరమైతే బాధ్యతలు భుజాన మోయవలసిన వాడు అని తన జీవితంతోనే చూపించాడు. వేసవి ముగింపు దగ్గర పడితే పిల్లల ముఖాల్లో మార్పులు కనిపించేవి. అల్లుడు తిరిగి భాగ్యనగరం వెళ్లే రోజు దగ్గర పడుతుందని అందరికీ అర్థమయ్యేది. ఆ రోజు తెల్లవారుజామునే ఆ ఇల్లు మౌనంగా లేచింది. సాధారణంగా ఉండే నవ్వులు కేకలు లేవు. అత్తగారు వంటింట్లో ఉన్న పెనం మీద అట్లు పడలేదు. ఇంత త్వరగా లేవాలా నాయనా అని అత్తగారు అడిగింది కళ్ళు తుడుచుకుంటూ. ఏం చెయ్యాలి అత్తయ్య, బస్సు మిస్ అయితే మళ్ళీ ఇంకో రోజు ఆగిపోవాలి అన్నాడు అచ్యుతరావు. పిల్లలు అరుగుల దగ్గర గుంపుగా నిలబడ్డారు. బావా, ఈసారి నిజంగా వస్తావా? వస్తాన్రా, నేను చెప్పింది ఎప్పుడైనా మాట తప్పానా? అయితే మా కోసం బ్యాట్ తీసుకురావాలి. తప్పకుండా, ఈసారి నిజమైన లెదర్ బాల్ కూడా అని నవ్వాడు. బావమరిది మెల్లగా అడిగాడు, బావా, మళ్ళీ ఇలాగే ఉంటుందా మన వేసవి? అచ్యుతరావు క్షణం మౌనంగా ఉండి, ఇలాగే ఉంటుందిరా మనం ఉన్నంతకాలం అన్నాడు. బస్సు వచ్చే సమయం దగ్గర పడింది. అత్తగారు చివరిగా దగ్గరకొచ్చి, నాయనా, నువ్వు అల్లుళ్ళా అనిపించో మాకు, ఇంటికి పెద్ద కొడుకులా బాధ్యతలన్నీ తీర్చో అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అచ్యుతరావు ఆమె కాళ్లకు నమస్కరించి, మీ ఆశీర్వాదమే అత్తయ్యా, అదే నాకు బలం అన్నాడు. బస్సు కదిలింది. పిల్లలు పరిగెత్తుకుంటూ వెనకపడ్డారు. బావా, చేతులూపు! అచ్యుతరావు చిరునవ్వుతో చేతులూపాడు. కళ్ళు మాత్రం చెప్పలేని మాటలు చెప్పాయి. బస్సు మలుపు తిరిగిన తర్వాత కూడా ఆ ఇల్లు కొద్దిసేపు అలా నిలబడిపోయింది. అచ్యుతరావుకి తెలుసు, ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ వేసవి మళ్ళీ వచ్చే ఏడాది వరకు జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయని. కానీ ప్రతి వేసవికి ఒకే నమ్మకం, అల్లుడు మళ్ళీ వస్తాడు. ఆ నమ్మకంతోనే ఆ ఇల్లు, ఆ పిల్లలు మరో వేసవి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఇదండి మధునా పంతులు చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన వేసవి అల్లుడు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.